అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్పెషల్ కేక్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. డ్రీమ్ కేక్ అండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడిగిన రెసిపీ అనమాట. ఇది సింపుల్ స్టెప్స్లో స్టెప్ బై స్టెప్ కేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కంప్లీట్గా ఎగ్లెస్ రెసిపీ అండి. అవెన్ లేకుండానే ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డేస్కి, స్పెషల్ అకేషన్స్కి కేక్ డెకరేషన్, ఐసింగ్ లాంటివి ఏమీ చేయాల్సిన పని లేకుండా ఇంట్లో చేయడానికి సింపుల్గా, చూడటానికి స్పెషల్గా ఉండే ఈ డ్రీమ్ కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ స్టెప్లో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్ మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా మైదా పిండి, 1/4 కప్పు దాకా కోకో పౌడర్ వేసుకుని టోటల్గా 1 కప్ చేసుకోండి. ఇలా కొలుచుకుని జల్లెడలో వేసేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పు కూడా వేసి ఈ పిండి మొత్తాన్ని కూడా చల్లించేసేయండి. ఇలా చల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా పంచదార, 1/4 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ మెల్టెడ్ బటర్ కానీ వేసుకోండి. తర్వాత 1/4 కప్పు దాకా పెరుగు, 1/4 కప్పు దాకా కాచి చల్లారిపెట్టిన పాలు వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని వీటన్నిటిని ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా చల్లించి పెట్టుకున్న ఫ్లోర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో కలపండి. ఇలా లమ్స్ లేకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం టిన్లోకి వేసుకోవాలండి. నేను ముందుగానే కేక్ టిన్కి కాస్త ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ని స్టిక్ చేసి పెట్టుకున్నాను. ఈ కేక్ టిన్లోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసేసి 4-5 సార్లు పాటు కొద్దిగా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న అడుగు మందంగా ఉండే గిన్నెలోకి స్టాండ్ పెట్టుకుని అందులోకి కేక్ టిన్ పెట్టేసేసి గిన్నె పైన వేడి బయటికి పోకుండా మూతను పెట్టి బరువుని ఉంచి 30 నుంచి 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ టిన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఈ కేక్ చల్లారేలోపు స్టెప్ 2లో చాక్లెట్ గనాష్ని తయారు చేసుకుందాము. చాక్లెట్ గనాష్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసుకోవాలి. అందులో సగం అంటే 1/4 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది చిల్లుడుగా లేకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయి క్రీమ్తో కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ బౌల్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టెప్ 3లో విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఒక 1/2 కప్ దాకా విప్డ్ క్రీమ్ తీసుకోండి. లో స్పీడ్లో పీక్స్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా హ్యాండ్తో విస్క్ చేసుకుంటూ బీట్ చేయండి. ఇక్కడ విప్డ్ క్రీమ్ అనేది చిల్లుడుగా ఉండాలండి, చల్లగా ఉండాలన్నమాట. కూల్గా ఉంటేనే విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోకుండా కరెక్ట్గా స్టిఫ్ పిక్స్ వస్తాయి. టెంపరేచర్కి తగ్గట్టుగా అవసరాన్ని బట్టి అడుగున మీరు ఐస్ వాటర్ని పెట్టి అందులో ఈ బౌల్ని పెట్టైనా మీరు విప్ చేసుకోవచ్చు. మొత్తానికి విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా స్టిఫ్ పిక్స్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మెల్టెడ్ డార్క్ చాక్లెట్ వేస్తున్నానండి, స్వీట్నెస్ కోసం అలాగే చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఈ మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ అనేది వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారాకే ఈ విప్పింగ్ క్రీమ్లోకి కలుపుకోవాలి. ఈ మెల్టెడ్ డార్క్ చాక్లెట్కి బదులుగా మీరు కొద్దిగా షుగర్ పౌడర్ అండ్ అలాగే కోకో పౌడర్ వేసుకున్నా ఏం పర్వాలేదండి. అవైనా వేసుకుని చాక్లెట్ ఫ్లేవర్తో విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. సో చాక్లెట్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్తో కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ లేదంటే ఫ్రీజర్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకోండి. విప్పింగ్ క్రీమ్ చల్లగా స్టిఫ్గా తయారవుతుంది. ఇప్పుడు స్టెప్ 4లో టాప్ లేయర్ కోసం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి, అలాగే షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా మిల్క్ చాక్లెట్ని కానీ లేదంటే డార్క్ చాక్లెట్ని కానీ వేసుకుని డబుల్ బాయిల్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. ఇలా చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. కాస్త చల్లారుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోండి. ఇందులోని 1/4 కప్పు దాకా షుగర్ పౌడర్ని వేసుకుని మెల్ట్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో చిల్లవనివ్వండి. ఈ సిరప్ అనేది కూల్గా ఉండాలన్నమాట. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక స్టెప్ 5లో కేక్ని మనం అసెంబుల్ చేసుకుంటాము. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కాస్త స్క్రేప్ చేసి రివర్స్లో పెడితే కేక్ బయటకు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఉండే బటర్ పేపర్ తీసేసి ఈ కేక్ని మనం కట్ చేసుకోవాలండి.
డ్రీమ్ కేక్ ఏ బాక్స్లో అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్ సైజ్కి తగ్గట్టుగా కేక్ని రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ కేక్ థిక్నెస్ కూడా మనం డెప్త్ ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా లేయర్ని కట్ చేసుకోవాలి. నేను ఒక 1 ఇంచ్ థిక్నెస్తో కేక్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ కేక్ని డ్రీమ్ కేక్ బాక్స్లోకి అడుగున ఒక లేయర్ కింద పెట్టేసేయండి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి షుగర్ సిరప్ని ఈ కేక్ పైన అప్లై చేసుకోవాలి. కేక్ అంతా మాయిస్ట్గా తయారవ్వాలన్నమాట. అంతవరకు మీరు ఇలా షుగర్ సిరప్ని వేస్తూ తడుపుతూ ఉండండి. మీరు ఫింగర్ని ఇలా కేక్ పైన ప్రెస్ చేస్తే ఇలా పైకి వాటరీగా ఉండాలి. అంతవరకు షుగర్ సిరప్తో తడిపేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ విప్పింగ్ క్రీమ్ని ఐసింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అడుగున కట్ చేస్తే మీకు ఫిల్లింగ్కి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ని స్పూన్ హెల్ప్తో ఇలా లెవెల్ చేసేసేయండి. ఇప్పుడు దీనిపైన మనం చాక్లెట్ గనాష్ని వేసుకోవాలి. చాక్లెట్ గనాష్ పూర్తిగా చల్లారిపోతే ఇలా థిక్గా తయారవుతుందన్నమాట. ఈ థిక్ క్రీమ్ని పైన లేయర్ కింద స్ప్రెడ్ చేయండి. దీనిపైన ఫైనల్ లేయర్ కింద మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకోవాలి. ఇక్కడ మెల్టెడ్ చాక్లెట్ అనేది ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మీకు ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చాక్లెట్ పైన టచ్ చేయకుండా బౌల్నే అటు ఇటు కూడా కదుపుకుంటూ ఈవెన్గా లెవెల్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రీమ్ కేక్ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు కూల్ అవనివ్వాలి. ఆ తర్వాత బయటకు తీసుకుని కొద్దిగా కోకో పౌడర్తో ఇలా డస్ట్ చేయండి. ఇంకా డెకరేట్ చేయాలి అనుకుంటే షుగర్ బాల్స్తో పైన ఈ విధంగా డెకరేట్ చేసేసి సర్వ్ చేసేయచ్చు. అంతే, 5 in 1 ఎగ్లెస్ చాక్లెట్ డ్రీమ్ కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ కంప్లీట్గా ఎఫర్ట్లెస్ అండి. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ అవసరం పడతాయి అంతే. డ్రీమ్ కేక్ని మనం బ్రేక్ చేసి తినాలి. చాక్లెటీగా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు నేను తిన్న డ్రీమ్ కేక్స్లో ది బెస్ట్ కేక్ అంటే నేను చేసిన ఈ డ్రీమ్ కేకేనండి. ఎందుకంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీని బట్టి ఆ కేక్ టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుందన్నమాట. మరి న్యూ ఇయర్ స్పెషల్ అయిన ఈ డ్రీమ్ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.